చాలా వరకు అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ ఒబేసిటీ అనేది ఇండియాకి మనం తెచ్చుకున్నాము, మనకి ఒబేసిటీ అన్న పదమే ఇండియాలో లేదు. ఇది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పండి. చిన్నప్పుడు చూసినప్పుడు ఎవరు చూసినా బక్కపీను అనేవాళ్ళు అందరినీ, ఎందుకంటే సన్నంగా ఉండే కట్టి మాదిరి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చూసినా బస్తా మాదిరి ఉండరు, ఎందుకంటే అది మామూలు అయిపోయింది. మీరు యూకేకి వెళ్ళి ఎన్నేళ్ళు అయింది సార్? 45 ఏళ్ళు. మీరు వెళ్ళే ముందు అందరు బక్కపీనులే. ఇప్పుడు బస్తాలు అయి ఉండవు. రైస్ ని షుగర్ అంటారు, కార్న్ ని షుగర్ అంటారు, వీట్ ని షుగర్ అంటారు. అంటే ఇప్పుడు మేము తినేది షుగరా, బయట అమ్ముతారు కదా స్వీట్ షుగర్, అది షుగరా, ఇవి షుగరా? ఒక్కసారి ఈ డిఫరెన్స్ చెప్పండి. ఆ చక్కెర వచ్చి తెల్లగా ఉండొచ్చు, బ్రౌన్ గా ఉండొచ్చు, కొంచెం బెటర్ ఏమో దానికంటే. కానీ అన్ని షుగర్లు అవన్నీ. అవి ఏమవుతాయంటే షుగర్ను ఇమ్మీడియట్ చేస్తుంది, హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్. అవి షుగర్ని రిలీజ్ చేసేస్తాయి, ఎక్కడ కడుపులో పోయేసి చిన్న వాటి నుంచి బయటికి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది ప్యాంక్రియాస్ నుంచి. ఈ ఇన్సులిన్ షుగర్ను ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తారు. పొద్దున్న లేస్తే ఇండియాలో ఒక మాట వింటూ ఉంటాం అనమాట, ఏంటి అంటే అది టైంకి తినాలి, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలు ఈ టైం ఎవరు డిసైడ్ చేశారు? ఏ టైంకి తినాలి, ఎంత తినాలి? మనం మితిమీరి తింటాం. ఏదైనా మోడరేషన్, ఆ మోడరేషన్ అనే వర్డ్ పోయింది. ఇప్పుడు మనం కొని తెచ్చుకున్నాం ఎన్ని డబ్బులంతా. బాటిల్లో ఒక 300 ml 25 grams ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉండదని తాగేది. దాంతో ఏమైంది, మనకు డైలీ రిక్వైర్మెంట్ 25 grams కంటే తక్కువ ఉండాలి. ఇంకా నువ్వు తినే ఫుడ్లో షుగర్. వాడు ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే మార్చేసి జిమ్ మిక్స్ మార్చేస్తారు. కోక్ జీరో, షుగర్ ఫ్రీ, డైట్ కోక్, అన్నిట్లో ఏమంటారు కెమికల్స్ పెడతారు. డైట్ కోక్ ఇస్ డేంజరస్. కెమికల్స్ కదా, అట్లీస్ట్ ఇది షుగర్ అని తెలుసు, అదేం చేస్తుంది తెలియదు కదా. బరువు తగ్గించే ప్రాసెస్ టైంతో ఎలా మారిందో నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. పూర్వం బరువు తగ్గాలి అంటే సర్జరీ, క్లినికల్ గా మాట్లాడి అంటే మనకి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. అంటే మన బాడీని ఓపెన్ చేసి సర్జరీ అనేది పర్ఫామ్ చేసేవారు బరువు తగ్గడానికి. అది ఓపెన్ బేరియాట్రిక్ సర్జరీ అనేవాళ్ళు. దాంట్లో చాలా వరకు ఫెయిల్యూర్సే కనిపించాయి. ఆ సర్జరీకి వెళ్ళిన వాళ్ళందరూ అనస్థీషియా ఇవ్వడం వల్ల కానీ అట్లా చాలా వరకు ఫెయిల్యూర్స్ కనిపించాయి. తర్వాత వచ్చిందే లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ. మనిషి బాడీ మీద కత్తి పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి హోల్స్, ఇంజెక్షన్స్ ద్వారా ఈ సర్జరీ అనేది పర్ఫామ్ చేస్తారు. ఇది మొట్టమొదటిసారిగా చేసింది మన తెలుగు వారే. అది యూకేలో మొదలు పెట్టారనమాట. ఇప్పటికి 28 years అయింది వారు ఈ జర్నీ స్టార్ట్ చేసి. ఎంతో మంది ఒబేస్తో బాధపడే వాళ్ళని ట్రీట్ చేశారు ఇండియాలో అండ్ అట్ ద సేమ్ టైం యూకేలో ఆయన పైనీర్ అని చెప్పొచ్చు అనమాట ఈ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీకి. డాక్టర్ కేశవ్ రెడ్డి మున్నూరు గారి వాళ్ళు మనతో ఉన్నారు. బేరియాట్రిక్ సర్జరీలో హీఈస్ ద పైనీర్. నమస్తే సార్. నమస్తే సార్. మీకు 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఫస్ట్ ఎలాంటి సర్జరీలు జరిగేది, నెక్స్ట్ ఏంటి, మీరు తీసుకొచ్చిన ఇన్వెన్షన్ ఏంటి ఒక్కసారి చెప్పరా? నేను ఇప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ, ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు ముందు అది నిలిపేసేసారు. అప్పుడు ఏమైందంటే 1998లో రాయల్ లండన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అక్కడ మాకు పెద్ద ఒబిసిటీ క్లినిక్ ఉన్నది. వాళ్ళ బిఎంఐ ఏమంటే 50 నుంచి 100 వరకు ఉండేది. వాళ్ళని ఆపరేట్ చేసేదానికి ఎవరు లేరు. ఆ టైంలో అప్పుడు ప్రొఫెసర్ పీటర్ కోపల్మన్ అడిగారు, మీరు చేయగలుగుతావని. ఓకే అనేసి ఐ టుక్ ది ఛాలెంజ్. ఇది ఎప్పుడు సార్? 98లో. దానికి ముందు వరకు అంత ఓపెన్ చేసేవాళ్ళు. ఓపెన్ చేసి బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి సార్, అసలు ఏం చేసేవాళ్ళు? అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బ్యాండ్ అని పెట్టేవాళ్ళు, ఒక రింగ్ మాదిరి పెట్టేది స్టమక్ సైజ్ తగ్గించేదానికి. ఓకే. తర్వాత అది కాంప్లికేషన్స్ వాటితో నిలిపేసేసారు. తర్వాత మనకి ఫుడ్ తింటే వెళ్ళి ఒక సంచిలా ఉంటుంది ఇక్కడ, ఆ సంచికి బ్యాండ్ వేసేసారు. కాబట్టి కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది, ఫుల్నెస్ వస్తుంది, దానివల్ల నిలిపేసేది. బాగానే ఉండదు కాన్సెప్ట్. కానీ దానికి ఫారిన్ బాడీ కదా, ఫారిన్ బాడీ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది కట్ చేస్తుంది స్టమక్ లేకి, ఇన్ఫెక్షన్ వస్తుంది, కాంప్లికేషన్స్, కొన్నిసార్లు స్లైడ్ అయ్యేసి వామిటింగ్ వచ్చి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ముందు మేము లాప్రోస్కోపీ చేసినప్పుడు అది కూడా చేసినాము, ఎందుకంటే అదైతే ఈజీ ఏమో అనుకుని. బట్ విత్ ఇన్ నో టైం ఏమని అనిపించిందంటే ఈ ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ మనుషులు బరువు తగ్గేదే లేదనేసి నిలిపేసి మిగతా ప్రక్రియలు పోయినాం. స్టమక్ చిన్నది చేసేదానికి, అంటే బ్యాగ్ లైక్ స్టమక్ సంచి మాదిరి ఉండేదాన్ని ఒక ట్యూబ్ మాదిరి చేసేసాం. తర్వాత ఇంకోటి బైపాస్. స్లీవ్ అనేది మళ్ళీ లేటర్గా వచ్చింది, కానీ బైపాస్ ఒక 1950s ఉన్నాయి.
ఇప్పుడు బస్ డ్రైవర్కు నేను బైపాస్ చేసినానంటే వాడికి హైపర్లు వచ్చి పడిపోతాడు. వానికి అది అప్రాపరియేట్ ఆపరేషన్ అయినా అతని పనికి అది పనికి రాదు కాబట్టి స్లీవ్ చేసేస్తాం. సో దట్ ఆ ప్రాబ్లం రాకుండా ఉండదు. సార్ కానీ ఇప్పుడు బయట చెప్పేది చాలా వరకు అందరూ మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ ఒబేసిటీ అనేది ఇండియాకి మనం తెచ్చుకున్నాము, మనకి ఒబేసిటీ అన్న పదమే ఇండియాలో లేదు. మనకి అన్నం తిన్నా ఏం తిన్నా మనం చేసే కష్టానికి ఎప్పుడు ఒబేసిటీ ప్రాబ్లం అనేది లేదండి. ఇది ఎంతవరకు వాస్తవం మీరు చెప్పండి. మనకు ఏమైందంటే మనం అంతా సన్నంగానే ఉంది. మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఎవరు చూసినా బక్కపీను కానివ్వాలి అందరినీ, ఎందుకంటే సన్నంగా ఉండేవాళ్ళు, కట్టి మాదిరి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చూసినా బస్తా మాదిరి ఉండరు, ఎందుకంటే అది మామూలు అయిపోయింది. యూకేకి వెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది సార్? 45 ఏళ్ళు. మీరు వెళ్ళే ముందు అందరు బక్కపీనులే. ఇప్పుడు బస్తాలు అయి ఉండవు. ఏం చేస్తావు? ఇది మనం బారో చేసుకునేది ఏమంటే లైఫ్ స్టైల్స్ ఆఫ్ అమెరికా వి బారోడ్, దానివల్ల దెబ్బతిరిపోయింది. ఇంకోటి మన ఫుడ్ తినేది, ఏ ఫుడ్ తింటాం. ముందు మేము మా కాలంలో పెస్టిసైడ్స్ వెరీ రేర్, పెస్టిసైడ్స్ వాడకపోతే ఇది మంచిది కాదు మీరంతా వాడాలనేవాళ్ళు. ఇప్పుడు పెస్టిసైడ్స్ వాడితే మీకు అంత జబ్బులు వస్తాయి. కానీ అప్పట్లో ఎట్లా పండించేవాళ్ళు సార్? అన్ని ఎకరాల పంట పెస్టిసైడ్స్ లేకుండా పురుగు పట్టేది కదా. అంటే మంచి వెరైటీస్ ఉన్నాయి. వెరైటీ ఇప్పుడు రైస్ కూడా అవి అన్ని మంచి రైస్ ఉన్నాయి. అప్పుడు అవి 6 నెలలు పడతాయి, వీళ్ళు 3 నెలలు 2 నెలల్లో పండాలంటే వాటికి ఎంత పెస్టిసైడ్స్, దానికి డిఫరెంట్ మాడిఫైడ్ జీన్ మాడిఫైడ్ ఫుడ్స్. మనం తినేదంతా జీన్ మాడిఫైడ్ ఫుడ్స్ తినడం మొదలుపెట్టి. ఇప్పుడు రైస్ ని షుగర్ అంటారు, కార్న్ ని షుగర్ అంటారు, వీట్ ని షుగర్ అంటారు. అంటే ఇప్పుడు మేము తినేది షుగరా? ఇప్పుడు మామూలుగా మనకి బయట అమ్ముతారు కదా స్వీట్ షుగర్, అది షుగరా ఇవి షుగరా? ఒక్కసారి ఈ డిఫరెన్స్ చెప్పండి. వై దే ఆర్ కాల్డ్ షుగర్స్? షుగర్స్ అంటే మనకు ఫుడ్స్లో యాక్చువల్లీ షుగర్ ఉండేది మామూలుగా మనకు తెలుసు. ఆ చక్కెర వచ్చి తెల్లగా ఉండొచ్చు, బ్రౌన్గా ఉండొచ్చు, కొంచెం బెటర్ ఏమో దానికంటే. ఆ జాగ్రత్త కొంచెం బెటర్ ఏమో, కానీ అన్ని షుగర్లు అవన్నీ. అవి ఏమవుతాయంటే షుగర్ను ఇమ్మీడియట్ చేస్తుంది. హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ అవి షుగర్ని రిలీజ్ చేసేస్తాయి. ఎక్కడ కడుపులో పోయేసి జీర్ణవాహి నుంచి బయటికి సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. అవి షుగర్ ఎంత క్విక్గా ఇస్తే దీన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. రైస్ కూడా అదే మాదిరిదే, అంత లేకుండా కొంచెం వెనకల. నెక్స్ట్ స్వీట్స్ కంటే వెనకల, చాక్లెట్స్ బిస్కెట్స్ వాటికంటే కొంచెం వెనకల అంతే. కానీ ఇవి కూడా అవే చేస్తాయి. ఈ షుగర్ వల్ల ఏమవుతుందంటే ఈ అబ్జార్బ్స్ ఇన్సులిన్ వచ్చి సర్జెస్ హ్యాపెన్, అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది ప్యాంక్రియాస్ నుంచి. ఈ ఇన్సులిన్ షుగర్ను ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. Therefore, it's not the fat is being converted fat. Sugar is being converted to fat. మేము షుగర్ ఫ్యాటే తినలేదు అండి. మేము అసలు దాంట్లో ఆయిల్ కూడా వేసుకోమండి. ఆయిల్ వేసుకోకుండా తినేదంత షుగర్ కదా, ఇది బికమ్స్ ఆయిల్. అది అంటే ఇంత రైస్ తింటే ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల దిస్ ఆల్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. మేము ఒక 2012లో ఒక 200 కేసెస్ చేసిన ఆపరేషన్స్ని కూడా ప్రజెంట్ చేసిండు ఇంటర్నేషనల్ బాడీకి. ఎట్లా ఇది ఎఫెక్ట్ అవుతుంది, సర్జరీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, వెయిట్ లాస్ తక్కువ, హార్మోనల్ చేంజెస్ వచ్చినాక ఎట్లా మారుతారు, వీళ్ళు డయాబెటీస్ డిసప్పేర్ అవుతుంది. ఒబిసిటీ కొద్దీ వాళ్ళకు డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇండియాలోనే లేదు అసలు. ఎప్పుడైతే ఈ షుగర్ కన్సంప్షన్ అనేది ఎక్కువైందో అప్పుడే వచ్చింది అని అంటున్నారు. అంటే దానికి ముందు ఇండియన్స్ ఏం కన్స్యూమ్ చేసేవాళ్ళు సార్? అంటే షుగర్ అనేది మనకి లేటర్ ఆన్ ఇంట్రడ్యూస్ అయింది ఇండియాకి అన్నారు. దానికి ముందు వాళ్ళు తీపి పదార్థం అంటే ఏంటి అసలు ఇండియాలో? తీపిలు తింటా ఉన్నారు, బట్ అంత తినేది మనకు తాటి బెల్లం ఇవి తాటి బెల్లము అవి డిఫరెంట్, స్లైట్లీ డిఫరెంట్. అందువల్ల ఈ ప్రాబ్లం లేకుండా ఉండేది. మనకేమంటే షుగర్ దొరకాలంటే అప్పుడు కాస్ట్లీ, రేషన్ కార్డులను పెట్టారు, మళ్ళీ ఆ షుగర్ దొరికేదే కష్టం. ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే, ఏది పండగకో పబ్బానికి తినేవాళ్ళు. ఇప్పుడు రోజు తినాలి, తెల్లవారితే మధ్యాహ్నం సాయంత్రం చాక్లెట్, లేకుంటే ఈక్వలెంట్ చాక్లెట్స్. ఏమంటే ఫుడ్ లేనప్పుడు ఏం చేయాలా, మన బాడీ ఒంటిని మాత్రం స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీలో కూడా మనం స్టోర్ చేసుకోవాలి. అది ప్రొటెక్టివ్ మెకానిజం. ఈ జీన్స్, ఆ జీన్స్ ఏమైపోయినాయి ఇప్పుడు, అవి వచ్చి మనకు కష్టం అయిపోయినాయి. ఎందుకంటే ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. సార్ ఇప్పుడు మీరు 40 years యూకేలో ఉన్నారు అండ్ బేరియాట్రిక్ సర్జరీలో యు ఆర్ దేర్ అండ్ 28 years అయిపోయింది మీరు స్టార్ట్ చేసిన దగ్గర. అసలు ఇక్కడ ఫుడ్, అక్కడ ఫుడ్, ఇక్కడ జనాలు పాటించాల్సిన ఫుడ్ విషయంలో అక్కడ ఆల్రెడీ పాటిస్తున్నవి కొన్ని చెప్పండి సార్. ఎందుకు మెయిన్ రీజన్స్ ఫర్ ఒబేసిటీ ఇన్ ఇండియా అండ్ యూకే? మెయిన్ రీజన్స్ ఇన్ ఇండియా వచ్చి
ఏది ఫుడ్. ఫస్ట్ ఇస్ ద ఫుడ్ టైప్ ఆఫ్ ఫుడ్ వి కన్జ్యూమ్. అంటే మనం అంతా హై షుగరీ ఫుడ్స్, హై జిఐ ఫుడ్స్ అంటారు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్. వాటి వల్ల స్వీట్స్, మన రైస్ ఎక్కువ, కూరలు తక్కువ, వెజిటబుల్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి మనం. అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ప్రొటెక్టివ్ టు ద బాడీ, సెల్ ప్రొటెక్టర్స్, యాంటీ ఆక్సిడెంట్స్. మన ఫుడ్ అంతా మారిపోయింది. పసుపు వేస్తావు నువ్వు, దట్స్ యాంటీ ఆక్సిడెంట్. మర్చిపోయినారు జనాలు. ఆల్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంతా మారిపోయినాయి. అట్లే దాంతోపాటు స్వీట్ కూడా ఉంటాయి కదా, ఇంకా మిగతా ఫుడ్ అంతా. అంటే ఎంతో తింటారు, ఇంత కర్రీ తింటారు, ఇంత రైస్ తింటారు. దాంతో ఏం లాభం? రైస్ కొంచెం ఉండాలి, పిడికిడు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంత పైన ఉండిందంటే నువ్వు ఊరికి అన్నెసరిగా నువ్వు బాడీని డ్యామేజ్ చేసుకుంటున్నావు. సార్, పొద్దున్న లేస్తే ఇండియాలో ఒక మాట వింటూ ఉంటాం అనమాట. అది మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ, బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ, అది మన వెల్ విషర్స్ దగ్గర. ఏంటి అంటే అది టైంకి తినాలి, లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలు ఈ టైం ఎవరు డిసైడ్ చేశారు? ఏ టైంకి తినాలి, ఎంత తినాలి? 3 పూట్లని ఎవరు పెట్టినారు? అది అవసరం లేదు, బాడీకి ఎంత కావాలి. అందులో వయసు వచ్చే కొద్దీ మనం తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన చిన్నపిల్లడు అనుకో, వాడికి హై మెటాబలిజం ఉంటుంది కాబట్టి వాడు ఖర్చు పెడుతుంది. ఎక్కడ పడినా పెరుగుతాడు. మనం వాడి మీద పెరుగుతున్నామా? లేదు కదా. కాబట్టి మనకు కావాల్సింది చాలా తగ్గాల. అప్పుడు ఎంత తింటాను? 20 దోశలు తింటామని నేను చిన్నప్పుడు. అంటే ఇప్పుడు అటు తింటాం. ఇప్పుడు 20 దోశలు ఉంటే పడిపోతావు. అది దిస్ ఈజ్ వాట్ మనం మితిమీరి తింటాను. ఏదైనా మోడరేషన్, ఆ మోడరేషన్ అనే వర్డ్ పోయింది. ఇప్పుడు మితంగా తినాలా, మితంగా ప్రవర్తించాలా, ఇవన్నీ పోయినాయి కదా. దాంతో మనం కొని తెచ్చుకున్నాం ఇవన్నీ జబ్బులంతా చాలా వరకు. సార్, పూర్వము మన ఇండియన్స్ అందరూ, లేదా సౌత్ తీసుకుంటే, సౌత్ లో ప్రతి ఒక్కరు పొద్దున్న స్టార్ట్ చేసేది, వాళ్ళ డే స్టార్ట్ చేసేది సద్ది అన్నంతో. ఇది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో, దీని అడ్వాంటేజెస్ ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు సద్ది అన్నం తినట్లేదు. ఇది బర్చర్ అనే ఒకటి స్వీడిష్ డాక్టర్ ఉన్నాడు, బర్చర్ అని. అందువల్ల ఎక్కడైనా మీరు కావాలంటే 1800s, 1850s వాడు ఫుడ్ పెడతామంటే వాళ్ళకి అరగకుండా గ్యాస్ అంతా ఫామ్ అవుతా ఉంది. వాడు ఏం చేశాడు, ఓట్స్ కదా అక్కడ వాళ్ళు తినేది, ఓట్స్ రాత్రి అంతా దాని నీళ్ళలో వేసి పెట్టేసేసాడు. మార్నింగ్ తినమన్నాడు. ఎవరికి లేవు గ్యాస్ ప్రాబ్లం లే. ఏమంటే అది పార్షియలీ డైజెస్టెడ్ ఆల్రెడీ. ఆ ఫుడ్ పార్షియలీ డైజెస్ట్ అయిపోయింది కాబట్టి మనం తింటానే ఆ గ్యాస్లో అవన్నీ పోయినాయి. అందువల్ల బర్చర్స్ ఓట్స్ అంటారు. యాక్చువల్లీ మనకి బ్రేక్ఫాస్ట్ కాన్సెప్ట్ కూడా లేదండి. పొద్దున అల్పాహారం అనే కాన్సెప్టే లేదండి కదా. మన వాళ్ళు ఎప్పుడో 12కో 12:30కో సద్దన్నం అంతే అయిపోయాయి. అది అట్లే ఉంది. అందువల్ల ఎఫెక్ట్ కాదు, నీ బ్లడ్ ప్రెషర్ పోదు, డయాబెటీస్ కాదు, ఇవన్నీ ఎవరికి లేదు. ఇప్పుడు పూర్వీకులు వాళ్ళకు డయాబెటీస్ లేదు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద రీజన్ ఏమంటే స్ట్రెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తగ్గించుకోవాలి. స్లీప్ ప్యాటర్న్స్, స్లీప్ మనకు బాడీకి కావాలి 6 to 9 hours. అదిలే మనం ఏమంటే ఎప్పుడు సోషల్ మీడియా అంటే 2 గంటల వరకు మేలుకుంటూ మళ్ళీ 5-6 లేయాలి వర్క్. ఎక్కడ స్లీప్ వస్తుంది? వర్క్లో కూడా నిద్రపోతారు. దట్ ఆల్సో అఫెక్ట్స్ యూ. అండ్ సార్, ఇంకొకటి, ఇండియాలోకి సాఫ్ట్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ అయిన దగ్గర నుండి ఇప్పుడు దాకా పెరుగుతూనే పోయింది, కానీ ఈ డయాబెటీస్ అనేది తగ్గలేదు. అండ్ యూకేలో అగైన్స్ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చేసింది అండ్ ట్యాక్స్ ఇంక్రీజ్ చేయమని మీరు పెట్టింది ఒకటి ప్రపోజల్ తీసుకురావడం, ఒక్కసారి ఆ జర్నీ గురించి చెప్పండి సార్. షుగర్ లాబీ వాళ్ళు ఏం చేస్తారంటే సైంటిస్టులను తీసుకుని వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి వాడు చెప్పిన రీసెర్చ్ అంతా తప్పు చెప్పమన్నారు. తప్పు చెప్పినారు, చిల్లర వస్తుంది కదా అంతే. బట్ దే ఆర్ నాట్ ట్రూ సైంటిస్ట్, దే ఆర్ ఆల్ ఫేక్ సైంటిస్ట్. దెర్ఫోర్ మనము అన్ని న్యూస్లో వినేది లేకుండా అంటే రీసెర్చ్ అంతా ఉండేదే కొంచెం తమాయించుకుని ఆలోచించి చేయాలి. ఓ రీసెర్చ్ వచ్చేసింది, దీనివల్ల కరెక్ట్ మనం అనేది, అన్నీ తప్పులు. ఇప్పుడు మేము ఒకసారి తెలిసిపోయింది జనాలకు. అందువల్ల చాలామంది వీగన్స్ అయిపోయినారు. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. దాంతో షుగర్స్ కూడా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు కోకోకోలాని ఎన్నో కోలాలు ఏదైతే ఉండాలి, ఎన్నో ఉండాలి, ఫ్యాంట్ అంటే అన్నిట్లో వాళ్ళ చిన్న బాటిల్లో ఒక 300 ml లో 25 grams ఉన్నాయి. ఇంత బాటిల్లో 25 grams ఆఫ్ షుగర్ ఉండేది, బ్రహ్మాండంగా ఉండదని తాగేది. దాంతో ఏమైంది, మనకు డైలీ రిక్వైర్మెంట్ 25 grams కంటే తక్కువ ఉండాలి. ఇంకా నువ్వు తినే ఫుడ్ లో షుగరే, తినేదంతా షుగరే. నువ్వు మోర్ దెన్ యువర్ రిక్వైర్మెంట్, యూ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ విత్ వన్ సాఫ్ట్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్. అండ్ చైల్డ్హుడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అంటారు కదా ఏమి స్టేజెస్ మనం ఏమి తీసుకోవాలా, ఇవంతా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చైల్డ్ కాదు, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. అందువల్ల అక్కడ కూడా ఇంగ్లాండ్ లో కూడా ఇప్పుడు ఆల్కహాల్ నిలిపేసేసారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఫుడ్ నిలిపేసేసారు వాళ్ళు కూడా తాగేది. అంటే అది ఇవి ఎడ్యుకేషన్, యూ చేంజ్ మైండ్ సెట్ అండ్ టోటల్ లైఫ్ స్టైల్ ఫర్ పీపుల్.
స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆ రెండు నిలిపేసేసి ఫస్ట్ ఈ నెక్స్ట్ స్టేజ్లోకి ఎఫెక్ట్ అవుతాయి చైల్డ్కు. తర్వాత స్లీప్ లేకుండా ఇవేమవుతుందంటే చైల్డ్ స్టార్ట్స్ బికమింగ్ ఫ్యాట్ అయినోడు మళ్ళీ వాడు ఫ్యాట్ ఇది ఫుడ్ తిన్నాడు అనుకో ఇంకా వెరైటీ అని ఏది ఇంకా యాంటీబయాటిక్స్ చిన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారు, ఏ జబ్బు వచ్చినా యాంటీబయాటిక్స్. వాళ్ళకు దాని అనర్థమే తెలియదే. దానివల్ల ఏమైందంటే లివర్ డిసీజ్ వచ్చేసేసి వాళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ అయినది మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ అంటారు. అది అంతా ఎందుకంటే యాంటీబయాటిక్స్ వల్ల. అండ్ ఇంకొకటి సార్, మనం ఇందాక సద్దన్నం గురించి మాట్లాడుకున్నప్పుడు అది ప్రోబయాటిక్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రోబయాటిక్ అని కొత్తగా కాన్సెప్ట్ ఒకటి మాట్లాడడం, ప్రోబయాటిక్స్ తీసుకోండి అన్నాం. కొన్ని డ్రింక్స్ ఉన్నాయి ప్రోబయాటిక్ డ్రింక్స్ అని, అవి పరగడుపును తీసుకోవాలి అంటారు. ఆర్ దే గుడ్ ఆర్ నాట్? అంటే ప్రోబయాటిక్స్ ఇన్ జనరల్ ఆర్ గుడ్ ఎనీవే, దే డోంట్ డూ ఎనీ హార్మ్. హౌ మచ్ దే గుడ్ అనేది మనకు తెలియాలి. మనం ఇవి ప్రోబయాటిక్స్ తీసుకుంటే అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి ఇక్కడ అసలు. యాక్చువల్గా ఏమంటే స్టమక్ లో యాసిడ్ ఉంటది కదా, యాసిడ్ కిల్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. పొద్దున్నే తీసుకుంటే అయిపోతుంది. కాబట్టి వాటర్ ఏదైనా తాగేసేసి బాగా ఆ యాసిడ్ అంతా డైల్యూట్ చేసి అప్పుడు కావాలంటే తీసుకుంటే అది మంచిది. ఓకే. సో ఎవరైతే ప్రోబయాటిక్ తీసుకుంటున్నారో పరగడుపునే కాకుండా కొంచెం వాటర్ తాగి ఫ్లష్ అవుట్ అయిన తర్వాత దే కెన్ హ్యావ్ ఇట్. ఇప్పుడు కాఫీ తాగేది కూడా అంతే కదా, నీళ్లు తాగేసేసి మళ్ళీ కాఫీ తాగుతాం. ఎందుకంటే ఇరిటేట్ చేస్తుంది. కొందరికి ఇరిటేట్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇరిటేట్. అందువల్ల నీళ్లు తాగేస్తే కొంచెం అదంతా సర్ఫేస్ అంతా ఇది అవుతుంది, అప్పుడు కాఫీ తాగిన పర్లేదు. ఓకే సార్, అకార్డింగ్ టు ఇండియన్ క్లైమేట్, ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రకారము మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎన్నిసార్లు తినాలి? మనిషికి అవసరం ప్రకారం తినాలి. నెంబర్ 1, ఆకలి వేసినప్పుడు తినాలి. ఆకలి కాకుంటే తినొద్దు. ఈ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిన్నర్ అవేమి నేను ఫుడ్ తిన్నాను అనుకో నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతుంది. మనకి అవసరమైనంత తినాలా, తినకూడదు. అవసరం ఏముండదు, తక్కువ తింటే మంచిది కదా. మనం తినేదానికి బతుకుతున్నామా, బతికేదానికి తింటున్నామా, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది సార్. కదా, అది ఎర్లీగా తెలుసుకుంటేనే మేలు. ఎర్లీ ది బెటర్. తర్వాత ఫుడ్స్, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్. మనం జనరల్ గా ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ అనేవాడు కూడా వన్స్ ఏ మంత్ తినేవాడు, కాబట్టి ఆల్మోస్ట్ వెజిటేరియనే. మరి ఫిష్ మంచిది, ఎగ్స్ మంచిది. ఇవి ఫిష్ ఇస్ జనరలీ ఓకే, ఎందుకంటే ఆ ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యి చూడాలి కదా. అది మనం అంతా రీసెర్చ్ చేయలేం కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు వాడు ఇంగ్లాండ్ లో సాల్మన్ ఫిష్ మంచిది అని తిన్నారు, కానీ సాల్మన్ ఫిష్ నీకు న్యాచురల్ నుంచి వచ్చేది తక్కువ, అవి పట్టేది కష్టం. వీళ్ళు గ్రో చేయడం మొదలు పెట్టాడు ఎడిన్బరా, స్కాట్లాండ్ లో. దేంట్లో ఉంటుంది, దాంట్లో మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మెర్క్యూరీ బెటర్ టు కిల్ అదర్ థింగ్స్. పాయిజనే, మెర్క్యూరీ పాయిజనే. ఆలోచించాలి, మనం నోట్లో ఏం పెడుతున్నామని అది ఆలోచించాలి. నేల పెడితే తగలద్దురా అంటాడు. మరి నువ్వు పుట్టిన ఫుడ్ ఏంది, అంత పాయిజన్ ఏది అంటానవే. ఇప్పుడు ఇంతమంది అన్నారు కదా మీరు, కోలాలు ఇవన్నీ. వాడు ఇంకా తెలివిగా ఏం చేస్తారంటే మార్చేసి జిమ్ మిక్స్ మార్చేస్తారు. కోక్ జీరో, షుగర్ ఫ్రీ, డైట్ కోక్, వాట్ ఎవర్, అన్నిట్లో ఏమంటారు కెమికల్స్ పెడతారు. డైట్ కోక్ ఇస్ డేంజరస్. ఈవెన్ డేంజరస్. మాల్ కోక్ అని డైట్ కోక్ ఇస్ మోర్ డేంజరస్. కెమికల్స్ కదా, అట్లీస్ట్ ఇది షుగర్ అని తెలుసు, అదేం చేస్తుంది తెలియదు కదా. అది ఇంకొన్ని ఏళ్ళు. ఇప్పుడు నౌ దే ఆర్ సేయింగ్ దట్ దే కాజ్ క్యాన్సర్స్, ఒబిసిటీ. దేర్ఫోర్ డైట్ కోక్ తాగుతున్నాను మంచిది అంటే లేదండి, అన్నీ అంతే. మామూలు మంచి నీళ్ళు తాగు, లేకుంటే టెంకాయ నీళ్ళు తాగు, ఇంకా ఫ్రెష్. అది తర్వాత మజ్జిగ నీళ్ళు తాగు ఇంట్లో ఉంటే. సింపుల్ థింగ్స్ మనకు అన్నెసరీగా మనం కొని తెచ్చుకోవడమే. సో 25,000 పైగా పేషెంట్స్ ని ట్రీట్ చేసి, అది కూడా ఏంటి యూకే లాంటి దేశంలో. యూకేతో కంపేర్ చేస్తే మన పాపులేషన్ చాలా ఎక్కువ. అలాంటి కంట్రీలోనే 40 ఏళ్ళు ఉన్నారు, 28 ఏళ్లకి పైగా బేరియాట్రిక్ సర్జరీలో ఉన్నారు. సో 25,000 ప్లస్ పేషెంట్స్ అండ్ 7,500 ప్లస్ సర్జరీస్ అన్నమాట. ఇప్పుడు ఇండియాకి వచ్చారు, వారి స్వదేశానికి వచ్చారు. ఇప్పుడు మీ అందరి కోసం అవైలబుల్ లో ఉన్నారు. సార్ని కేశవరెడ్డి గారు, డాక్టర్ కేశవరెడ్డి గారిని మీరు ఎలా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా, నేను డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను. మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారిని మీరు రీచ్ అవ్వచ్చు. ఆయన ఇంకా మీదట ఇండియాలోనే ఉండబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ మీరు ఇండియాలో మా అందరి కోసం వెనక్కి తిరిగి వచ్చి మా అందరి కోసం మీ ఎక్స్పీరియన్స్, మీరు అక్కడ ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.